సీను సిరిగి సీటులు ఇరిగి సీటి కొట్టాలో సీడెడు నైజాము ఆంధ్ర సిందులేయాలో సిటికేలేసి వెల్కమ్ చెప్పండి చిరునవ్వులతో హారతి పట్టండి గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండి హ్యాంగ్ వత్తవు గాలి పదండి ఊపు 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 గ్లోబల్ స్టారే తోపు మామూలుగా ఉండదు మరి బుచ్చిబాబు రామ్ చరణ్ కలిసి చేస్తున్న RC16 సినిమా దొలగొట్టేస్తారా మామ, డౌటే లేదు. వాసివాడి తసదియా. ఇప్పుడు ఈ సేమ్ ఏంటంటే రామ్ చరణ్ పార్లమెంట్కి వెళ్తున్నాడట. పార్లమెంట్ లో గ్లోబల్ స్టార్ అడిగెడుతున్నాడట. అయ్య బాబోయ్, ఈ సినిమాలో గేసి బాబాయ్ వెనకమాల రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడా అయ్యటండి బాబా, జనసేన పార్టీ నుంచి రాజ్యసభ సీట్ ఇప్పిస్తున్నారా అయ్యటండి అని కంగారు పడిపోకండి. ఈ విషయం ఏరే ఉన్నదిలేండి. RC16 సినిమా షూటింగ్ పార్లమెంట్ లో ఎట్టుకోవాలని చూస్తున్నారట. పార్లమెంట్ లో షూటింగ్ కోసం ఒక రోజు పర్మిషన్ ఇవ్వాలని కోరిందట బుచ్చిబాబు టీము. దీని గురించే ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో చరణ్తో కుస్తీ ఫైటింగ్లు చేయిస్తున్నాడు బుచ్చిబాబు. అట్లాగే పార్లమెంట్ లో ముఖ్యమైన సన్నివేశం షూటింగ్ చేయాలని చూస్తున్నారట. ఒకప్పుడైతే సినిమా షూటింగ్లు పార్లమెంట్ లో చేసుకుంటామంటే పర్మిషన్లు తేలిగ్గానే దొరికేవట. కానీ ఇప్పుడు పద్ధతులు మారిపోయాయంటున్నారు. సినిమా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్మిషన్లు ఇవ్వటం లేదంటున్నారు. అందుకే అబ్బాయి కోసం బాబాయ్ రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తలుచుకున్నాడంటే పార్లమెంట్ లో షూటింగ్ కోసం ఒక రోజు ఎలాగోలా పర్మిషన్ ఇప్పిస్తాడని బుచ్చిబాబు టీం ఆయనతో మొరపెట్టుకున్నారట. అబ్బాయి సినిమా కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తానన్నాడట జనసేనని. మరి ఎటవుతుందో ఏమో చూడాలి. పార్లమెంట్ లో సన్నివేశం అంటే మరి మామూలుగా ఉండదండి బాబా, అదిరిపోతుందట. ఒకవేళ పవన్ పుణ్యాన బుచ్చిబాబు జట్టుకు పర్మిషన్ దొరికితే మాత్రం కొత్త పార్లమెంట్ లో సినిమా షూటింగ్ చేసిన మొదటి సినిమా RC16 అవుతుంది. గ్లోబల్ స్టార్ సినిమాకి గొప్ప రికార్డే దక్కినట్టు అవుతుంది. ఇక గేమ్ చేంజర్ సినిమాని కావాలని నెగిటివ్ చేశారు కాబట్టి ఈసారి బుచ్చిబాబు చరణ్ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మెగా ఫ్యాన్స్ అంతా మంచి కసితో ఉన్నారు. అలా కసికి తగ్గట్టే బుచ్చిబాబు కూడా ఎన్ని అంచనాలన్నా ఎట్టుకోండి, పోయేదేటి లేదు. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెప్పేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ అంత గట్టిగా చెప్పాడంటే మరి ఆ రేంజ్ లో ఉంటేనే చెబుతాడు. అందుకే రచ్చరచ్చ అంటున్నారు చరణ్ ఫ్యాన్స్. నిజానికి RC16 ఈ విషయంలో మొదటి నుంచి ఎవ్వరూ ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు. సినిమా లొకేషన్స్ దగ్గర నుంచి సెట్టింగ్ల దాకా, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి హీరోయిన్ దాకా బుచ్చిబాబుకి ఏటి కావాలంటే అది కాదనకుండా ఏర్పాటు చేస్తున్నారు. చివరికి తెలుగు సినిమాలకి నేను పాటలు కొట్టనంటే కొట్టను అని అలిగి కూకున్న AR రెహమాన్ కి 8 కోట్లు ఇచ్చి మరి ఒప్పించారు. పెద్ద పెద్ద హీరోల సినిమాల కోసం అడిగినా ఒప్పుకొని రెహమాను చరణ్ సినిమా అనగానే గ్లోబల్ స్టార్ అనే అభిమానంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. అంతేకాదు కన్నడ హీరోలు, హిందీ హీరోలు రామ్ చరణ్ సినిమా అనగానే చాలా అభిమానంతో నటిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స తీసుకున్న కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్ లో జాయినింగ్ అయిపోయారు. ఇట్లా ఈసారి చరణ్ సినిమాకి అన్ని కలిసి వస్తున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వటం పక్కా అని ముందే డిసైడ్ అయిపోయినది. సినిమాలో చరణ్ లుక్, చిరుత లాంటి ఆ కళ్ళు చూస్తుంటేనే వారిని ఏటున్నారా అనిపిస్తున్నది. ఏటైనా గానీ ఈసారి మెగా ఫ్యాన్స్ కి మాత్రం కిక్కే కిక్కు పోయింది.